జయ జయ శంకర హర హర శంకర. జన్మలోనూ మరణాంతరంలోనూ భక్తుల పట్ల అపారమైన కరుణను కలిగిన మహాస్వామివారు మనల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటారు. వారి అనుగ్రహంతో స్వామివారు చేసినటువంటి ఒక గొప్ప లీలను మీకిప్పుడు తెలియజేస్తాను. ఒకానొక సందర్భంలో పరమాచార్య స్వామివారు ఒక చిన్న గ్రామంలో మకాం చేస్తూ ఉన్నప్పుడు ఒక మీరాశీదారు అనగా భూస్వామి తన సహాయకునితో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. భక్తులతో ప్రేమతో మాట్లాడుతూ వారందరికీ ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు స్వామివారు. ఈ భూస్వామి అతని సహాయకుడు ఇద్దరూ కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళారు. స్వామివారు వీరిద్దరిని ఆశీర్వదించి భూస్వామితో కాకుండా భూస్వామి సహాయకునితో అసాధారణంగా ఎంతోసేపు మాట్లాడారు. కానీ ఈ భూస్వామితో మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ భూస్వామికి ఒకవైపు ఆశ్చర్యం, మరోవైపు బాధ. స్వామివారు తనతో ఇలా ప్రవర్తించడం చూసి నేను స్వామివారి పట్ల తప్పుగా ప్రవర్తించలేదు కదా అని పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ స్వామివారు ఇతనితో మాట్లాడకుండా ఉండడానికి గల కారణం ఎవరడగలరు? ఎంతగానో బాధపడుతూ స్వామివారి వద్ద సెలవు తీసుకొని ఆ భూస్వామి అతనితో పాటే వచ్చిన అతని సహాయకుడు ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు. రైల్వే స్టేషన్ చాలా దూరం కావడంతో శ్రీమఠానికి సంబంధించినటువంటి వాహనంలో వారిని దింపి రమ్మని పరమాచార్య స్వామివారు ఒక పరిచారకుణ్ణి పంపించారు. ఆ పరిచారకుడు వారిద్దరిని రైల్వే స్టేషన్లో దింపి మళ్ళీ స్వామివారి వద్దకు వచ్చాడు. స్వామివారు మళ్ళీ ఆ పరిచారకుణ్ణి పిలిచి, ఆ భూస్వామి ఏమన్నాడు? నా గురించి ఏమైనా మాట్లాడా అని అడిగారు. ఆ పరిచారకుడు చాలా బాధపడ్డాడు. స్వామివారు తనతో మాట్లాడలేదని ఎంతో నొచ్చుకున్నాడు. పాపం, దారి పొడుగున మీ గురించి మాట్లాడాడు. ఇంతకుముందు ఎప్పుడు దర్శనానికి వచ్చినా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో చాలాసేపు మాట్లాడే స్వామివారు ఈరోజు ఎందుకు ఇలా చేశారో అని మిమ్మల్ని పదే పదే తలుచుకున్నాడు స్వామి అని ఆ పరిచారకుడు స్వామివారితో తెలిపాడు. వెంటనే స్వామివారు ప్రశాంతంగా, అంతా అయిపోయాక మాట్లాడడానికి ఏముంది అని చెప్పి మౌనంగా లోపలికి వెళ్ళిపోయారు. మరుసటి రోజున శ్రీమఠానికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. అందులో ఆ భూస్వామి పరమపదించారనే వార్త ఉంది. ఆ వార్త చదివేటప్పుడు పక్కనే ఉన్నవారు ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడు పరమాచార్య స్వామివారు నిన్నటి రోజు ఆ భూస్వామి దర్శనానికి వచ్చినప్పుడు తనతో ఎందుకు మాట్లాడలేదో వారందరికీ వివరించారు. నిన్న నేను ఎందుకు మాట్లాడలేదంటే ఆ భూస్వామి నన్ను పూర్తిగా మనసులో ఉంచుకోవాలన్నదే కారణం. నేను మాట్లాడకపోవడంతో అతను నన్నే తలుస్తూ నన్నే ఆలోచిస్తూ ఉన్నాడు అని సెలవిచ్చారు స్వామివారు. ఈ మాట విని అందరూ నిశ్చేష్టులయ్యారు. అంతా అయిపోయాక మాట్లాడడానికి ఏముంది అన్న స్వామివారి మాటలకు అర్థం వారందరికీ ఇప్పుడు బోధపడింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా అంత్యకాలేచ మామేవ స్మరణ్ముక్త్వా కలేవరం అనగా అంత్యకాలంలో నన్ను ధ్యానించినవాడు నన్నే పొందుతాడు అన్న విధంగా ఆ భూస్వామి కూడా మరణ సమయానికి పూర్తిగా స్వామివారి స్మరణలో ఉండాలన్న ఉద్దేశంతోనే ఆ విధంగా వ్యవహరించారు. అలా స్వామివారిని తలుస్తూ ఈ జనన మరణ చక్రాన్ని దాటి భగవత్పదం చేరుకున్నాడు ఆ భూస్వామి. అవును, జన్మలోనూ మరణాంతరంలోనూ భక్తుల పట్ల అపారమైన కరుణ కలిగిన మహాస్వామివారు మనల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.